హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా రజనీకాంత్ గారికి ఛాలెంజింగ్గా అనిపించారు ఒక విలన్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన కెరీర్లో 170కి పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ గారు సీన్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇతర నటీనటుల్ని పట్టించుకోవడం అంతగా జరగదట. రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్, స్టైల్ ఫ్యాన్స్ని కట్టిపడేసే విధంగా ఉంటాయి. తనతో నటించిన విలన్స్ గురించి ఒక సందర్భంలో రజనీకాంత్ గారు చాలా ఇంట్రెస్టింగ్ మెమొరీస్ని కొన్నింటిని షేర్ చేసుకున్నారు. ఇన్ని దశాబ్దాలుగా నటిస్తున్నాను, చాలామంది గొప్ప నటులు నా చిత్రాల్లో విలన్గా నటించారు, కానీ నాకు ఛాలెంజింగ్గా అనిపించిన విలన్ ఒక్కరే ఉన్నారు. ఆయన భాషా చిత్రంలో నటించిన రఘువరన్ గారు అని రజనీకాంత్ గారు తెలిపారు. ఇక లేడీ విలన్స్లో అయితే రమ్యకృష్ణ గారు అని రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు. రమ్యకృష్ణ గారు నరసింహ మూవీలో విలన్గా నటించారు. రజనీకాంత్ గారికి పోటీగా క్రేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రమ్యకృష్ణ గారు. ఇక భాషా మూవీలో అయితే రఘువరన్ గారు మార్క్ యాంటనీగా అదరగొట్టారు. సౌత్లో చాలామంది విలన్స్గా నటించి గుర్తింపు పొందారు, కానీ రఘువరన్ గారి స్టైలే వేరు. విలన్ అంటే భయంకరంగా కనిపించాలి, గట్టిగా అరుస్తూ డైలాగ్స్ చెప్పాలి అనే ట్రెండ్కి ఫుల్ స్టాప్ పెట్టింది ఆయనే. రఘువరన్ గారిని చూడగానే చాలా స్టైల్గా అనిపిస్తారు. బిగ్గరగా అరుస్తూ డైలాగ్స్ చెప్పడం ఆయన శైలి కాదు. పొడి పొడి మాటలతో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో అదరగొడతారు. అదే ఆయన స్టైల్. ఒకే ఒక్కడు మూవీలో విలన్ పాత్రకి ఆయన పర్ఫెక్ట్ చాయిస్. ఇంటర్వ్యూ సన్నివేశంలో అయితే రఘువరన్ గారు నిజంగానే అర్జున్ గారికి చెమటలు పట్టించారట. ఇక తెలుగులో నాగార్జున గారితో శివ, మాస్ మూవీస్లో నటించారు. చిరంజీవి గారితో పసివాడి ప్రాణం లాంటి హిట్ మూవీస్లో నటించారు. ఎలాంటి స్టార్ హీరోతో నటించిన రఘువరన్ గారు వాళ్ళకి పోటీగా నటించేవారట అని ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా అంత అద్భుతంగా వర్కౌట్ అవుతుంది.